నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఎన్ఎస్ఏబి చైర్మన్గా అలక్ జోషి నియామకం. భారత ప్రభుత్వం జాతీయ భద్రతా సలహా బోర్డు ఎన్ఎస్ఏబిని పునర్వ్యవస్థీకరించి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా మాజీ చీఫ్ అలక్ జోషిని చైర్మన్గా నియమించింది. సైన్యం, పోలీసు, విదేశీ సేవల విభాగాలలో సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగులు సభ్యులుగా మొత్తం 7గురితో బోర్డును ఏర్పాటు చేసింది. వీరిలో మాజీ వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ ఉన్నారు. జాతీయ భద్రతా మండలికి దీర్ఘకాల విశ్లేషణ, విధాన సిఫార్సులను ఎన్ఎస్ఏబి బోర్డు అందిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఎన్ఎస్ఏబి చైర్మన్గా అలోక్ జోషి నియామకం టెర్రరిజం కట్టడి, ఇంటెలిజెన్స్పై కేంద్రం దూరదృష్టిని సూచిస్తుందని, దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.